జీసిడియం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మీకందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సమాధానం కలుగును గాక. మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషంగా ఉన్నది. దైవ కృపాస్వరం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తును గూర్చిన దైవత్వం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుని వాక్యము ఆయన గురించి ఏం మాట్లాడుతున్నదో దాన్ని బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్న ప్రార్థన చేద్దాం, దేవుని సహాయం అడుగుదాం. దేవుడే మంచి ఆలోచనలు పుట్టించి మనతో మాట్లాడు గాక. ప్రియమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ శుభదినమున నీ వాక్యాన్ని ప్రకటించటానికి, ప్రత్యేకంగా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని గూర్చిన దైవత్వాన్ని బయలుపరచటానికి మాకు తగిన జ్ఞానం దయచేయండి. ఆ కుమారుని గురించి మేము తెలుసుకొని నీ కుమారునిలాగా జీవించటం మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకందరికి వందనాలు. యోహాను సువార్తలో ఉన్న దైవత్వం గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. గతించినటువంటి సమయకాలమున నేను ఏం మాట్లాడానంటే, యేసే సర్వాధికారి, సర్వాధికారములు ఆయనకి ఇవ్వబడింది. తండ్రే కుమారునికి ఇచ్చాడు, మనం కుమారుని దగ్గరికి వెళ్ళాలి అనే విషయం నేర్చుకున్నాం. ఈరోజు యేసే నిత్య జీవము గలవాడు, యేసే నిత్య జీవం కలిగిన వాడు. చదువుతున్న వాక్యం యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ వ్రాయబడిందంటే, యేసే నిత్య జీవము కలిగిన వాడు. యేసు ప్రభు శిష్యుడు కూడా పేతురు అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. యేసు మాటల్లో నిత్య జీవపు విషయాలున్నాయి, సమాధానం కలిగించే విషయాలున్నాయి. బంధకాలను దూరపరిచి దేవునితో సహవాసం కలిగి ఉండటానికి యేసే మూలకారకుడు. యేసులో జీవమున్నది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువారు అన్నారు 7వ వచనంలో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేడు. ఎంత అద్భుతమైన సందేశం మాట అది. యేసు లేకుండా దైవత్వం గురించి అర్థం కాదు అన్నమాటే కదా. యేసు లేకుండా సర్వ సృష్టిని గురించి మనకు అర్థం కాదు. యేసు లేకుండా పరలోకం గురించి అర్థం కాదు. యేసు లేకుండా నరకం గురించి అర్థం కాదు. యేసు లేకుండా భూ సంబంధమైన విషయాలు మనకు అర్థం కాదు. యేసు లేకుండా పాతాళంలో ఉన్న విషయం గురించి అర్థం కాదు. యేసు లేకుండా రహస్యాలు బయలుపరచబడదు, యేసుతోనే జరుగుతాయి. కనుక యేసే మూల కారణం, యేసులోనే ఉన్నది జీవము. అందుకే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, కుమారుని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. యేసులో ఏముంది అంటే నిత్య జీవం. అంటే ఏంటి? ఎల్లప్పుడూ బ్రతకటం. అది ఎలా సాధ్యం అని అంటే, ఈ భూమి మీద దేవుడు మనల్ని కొంతకాలం బతకటానికి పరిధులు పెట్టాడు. శాశ్వతంగా ఇక్కడ మనం ఉండమనే సంగతి వాక్యం తెలియజేస్తుంది. ఒక రోజున మన జీవితం క్లోజ్ అయిపోతుంది, అంతమైపోతుంది. ఇది శాశ్వతం కాదు. ఈ భూమి మీద మనం ఏది కూడా శాశ్వతంగా కట్టుకోలేము. ఈ భూమి మీద శాశ్వత ఆనందాన్ని పొందలేము. ఈ భూమి మీద పరిపూర్ణమైనటువంటి కార్యాలు మనం చేయలేము. కానీ మరణించిన తరువాత యేసునందు విశ్వాసం ఉంచిన వారికి శాశ్వత కాలం దేవుని సన్నిధిలో, దేవునితో, క్రీస్తుతో. క్రీస్తు ఎక్కడ ఉంటాడో
ఆయన దగ్గరలో మనం ఉంచాం. ఎంత అద్భుతమైనటువంటి అవకాశం, పిలుపు మనకి ఇవ్వబడింది. కనుక ప్రియులారా, యేసు ఈ లోకానికి దిగొచ్చి మానవుడిగా జన్మించి మానవ ఆకారం, అది ఇంకో మాట చెప్పాలంటే ఆయన నరుడు కాడు, మానవ ఆకారము కలిగి ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే పాపం తీసివేయటకే, అంతే, ఇంకేం లేదు. డబ్బు ఇవ్వటానికి కాదు, ఇంకేదైనా శాశ్వతం ఇక్కడ ఉంచడానికి కాదు. శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, దేవుడి రాజ్యం ఉంది, అది పరలోక రాజ్యంలో ఉంది, దేవుడి స్థలంలో ఉంది. అక్కడ మనల్ని ఉండులాగున దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. కనుక ఆయన మరణిస్తే మామూలు మరణం కాదు, ఆయన ఒక గుర్ర పిల్లలాగా బలి పశువు కావాలి. ఇదేనండి. ఆ దేవుడే బ్రహ్మయి అని మన ఇండియన్ భాషలో అంటాము. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించాలని వ్రాయబడింది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక యేసు శరీరం దాల్చి పాప క్షమాపణ కొరకై ఆయన మరణించి తిరిగి లేచాడు. జీవం ఉన్నది కనుక ఆయన తిరిగి లేచాడు. చాలా మంది చక్రవర్తులు, రాజులు, మన పితరులు, మన తాతలు, మన అవ్వలు చనిపోయారు, కాల్చబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఇంకెవరు లేవలేదు తిరిగి. ఒకవేళ కొంతమంది బతికిన కొన్నాళ్ళు మళ్ళీ చచ్చిపోయారు. అని యేసు అలా కాదు, పాప ప్రాయశ్చితం కొరకు చనిపోయాడు, లేఖనం ప్రకారం మరలా తిరిగి లేచాడు. ఆయనలో జీవం. ఆ జీవంను పొందాలంటే నువ్వు విశ్వసించాలి. దేవుడు కూడా తన కృప నీ మీద ఉంటే తప్ప మనం ఆయన నమ్మలేం, ఆయన మనం అర్థం చేసుకోలేం. దేవుడు మనల్ని పిలవాలి. దేవుడు ఎవరిని పిలుస్తాడో వాడు లోపలికి వస్తాడు. ఎలాగైనా వస్తాడు. అది అండర్ గ్రౌండ్ లోనే వస్తాడు, అది ఎక్కడ దాచుకున్నా ఆయన వస్తాడు. అందుకే సువార్త ద్వారా పిలుపు వస్తుంది. రండి అని క్రీస్తుని గూర్చి సువార్త ప్రకటించినప్పుడు విని ఆయన అంగీకరించి నిత్య జీవాన్ని పొందుతారు. అయితే ఒక విషయం ఇక్కడ ఉంది, ఒక సత్యం ఇక్కడ ఉంది. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవాన్ని పొందుతాడు, అదొకటి. రెండవది, కుమారుని నిరాకరించువాడు జీవం పొందాడు. మూడవది, కుమారుని నిరాకరించువాడు తీర్పులోనికి వస్తాడు. దేవుని ఉగ్రత వాని మీద ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ఇలాంటి మాటలు మరెక్కడ మీకు దొరకదు. యేసే జీవము కలిగిన వాడు కనుక ఆయనలోనే పాపక్షమాపణ ఉంటుంది. ఆయనే పరలోక రాజ్యం, ఆయనే దేవుని రాజ్యం, ఆయన శాశ్వతమైన వాడు. ఆయన యొద్దకు వచ్చి విశ్వసిస్తే చాలంతే. దాంట్లో డబ్బు ఖర్చు పెట్టేది ఏం లేదు. అది కూడా విశ్వాసం ద్వారానే. ఇది దేవుని యొక్క ఏర్పాటు, ఇది దేవుని యొక్క మార్గం. ఆ మార్గంలోనే రావాలి. నాకు నచ్చినట్లుగా నేను చేస్తాను అనుకుంటే అది కుదరదు. దేవుని మార్గంలోనే రావాలి. ఆ మార్గమే నే మార్గమును, సత్యమును, జీవమును. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. క్రీస్తులో ఉంది లైఫ్. శాశ్వతంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మార్గం యేసే. యేసును విశ్వాసం ఉంచడం ద్వారా, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగ ఉంటాను, ఉండు, అది నీ ఇష్టం, దేవుడిని పిలిస్తే తప్ప నువ్వు రాలేవు. కనుక విశ్వాసం అనేది ముందుగా సువార్త ప్రకటించాలి, దేవుని వార్త ప్రకటించాలి. కొన్నిసార్లు ఎవరైనా సువార్తకుడు వెళ్ళకపోతే దేవుడే దర్శనంలో మాట్లాడతాడు. ఆ వ్యక్తి ప్రభులోని, ఆ వ్యక్తి మీద కృప ఉంటే తప్పనిసరిగా దర్శనం ద్వారా రావచ్చు. అలాగనే ఎవరైనా సేవకులు మాట్లాడటం ద్వారా అది అందవచ్చును, లేదా కళల ద్వారా రావచ్చు, సత్యాన్ని ప్రకటించబడవచ్చు. కనుక యేసే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు కనుక ఆయన యుద్ధకు రండి, ఆయనను విశ్వసించండి, పరలోక రాజ్యాన్ని పొందండి. ఇది దేవుని మార్గం, ఇది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఆ విధానంలోనే మీరు రావాలని వెల్కమ్ పలుకుతున్నాం. మేము కూడా క్రీస్తును విశ్వసించినాం. వాక్యం ఏం మాట్లాడుతుందో మేము నమ్మాము, విశ్వసించినాం. భవిష్యత్తులో నిరీక్షణ ఉంది. ఎలాగైనా చనిపోతాం. రోగం వచ్చి చనిపోవచ్చు, యాక్సిడెంట్ ద్వారా చనిపోవచ్చు, ఇంక ఏదైనా పురుగుల ద్వారా, విష సర్పాల ద్వారా మరణించవచ్చును. మరణం ఎలాగైనా రావచ్చు. మరణం గురించి చింతించడానికి వీల్లేదు. మరణము తర్వాతనే మనం నిత్య జీవంలోనికి వెళ్తాం. ఈ ప్రపంచం అంతా ఒక రోజున తీర్పులోనికి వస్తుంది. భూమి ఆకాశములను కూడా ఆయన మాటలు వింటున్నాయి. మనం
ఇంతగా మనకు ఇంత ఆజ్ఞలు, వాక్యము, సమాధానము, సువార్త ప్రకటింపబడుతున్న ద్వారా కూడా నా ఇష్టం అనుకుంటే శిక్ష మీ మీదకి వస్తుంది. దేవుని శిక్ష అది భయంకరమైనది. మనుషుల శిక్ష అది వేరే సంగతి, భరించవచ్చునేమో గాని దేవుని శిక్ష చాలా భయంకరమైనది. అది నిత్యత్వంలోనే ఉంటుంది. నరకము నిత్యత్వంలో ఉన్నది. నిత్య నరకం అని వ్రాయబడింది. ఆ బాధలో పడవద్దు. విశ్వాసం ద్వారా ప్రభు సన్నిధికి చెంతకు రా. దేవుని ప్రేమను అందుకో, దేవుని క్షమాపణ అందుకో, నిత్య జీవాన్ని పొందు. ఈ యొక్క అద్భుతమైన ఆహ్వానం దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా పిలుస్తున్నాడు. రండి, ప్రభువును విశ్వసించండి, పాపములు ఒప్పుకొనండి, ఆయన ఎదుట మోకరిల్లి మీ సమస్తము ఆయనకు అప్పచెప్పండి. ప్రభు మీకు నిత్య జీవం గలవాడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభు అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తును గుర్తించుటయే, అంగీకరించుటయే, తెలుసుకున్నట్టయే నిత్య జీవం, ఇంకెక్కడ లేదో అని బయలుపరచబడడం జరిగింది. ఆ సత్యం విన్న మేము క్రీస్తును వెంబడించుటకు మాకు బలము దయచేయండి. క్రీస్తు కొరకే సమస్తము అర్పించుకున్నట్టుకు మాకు సహాయం చేయండి. ఎవరికైనా ఏదైనా సమస్యలుండి, బంధకాలు ఉండి, రావాలనుకుంటున్నారు రాలేని పరిస్థితి, ఏదైనా అడ్డుగోడలుంటే యేసు క్రీస్తు నామమున తొలగింపబడును గాక. ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో పాప క్షమాపణ కలిగించి నీ ఉచితమైన ఆహ్వానం ద్వారా మీ రాజ్యంలోనికి ఆహ్వానించుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికి శుభములు. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసు తోటి సాగెదం రమ్ము సోదరీ.